ఈ భూలోకాన్ని పరిపాలించేవాడు సూర్యచంద్ర మహారాజు. సూర్యచంద్ర మహారాజు భార్య భూనాంచారి. భూనాంచారికి పిల్లలు లేక 33 కోట్ల దేవతలకు పూజలు చేశారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు వేసినా పుత్ర సంతానం కలగలేదు. తిరుపతి, భద్రాచలం, సోనంది, మహానంది, కాశీ, భద్రాచలం ఇలా ఎన్నో తీర్థయాత్రలు చేశారు. ఎన్ని చేసినా కూడా పిల్లలు లేరు. అప్పుడు భూనాంచారి సూర్యచంద్ర మహారాజు దగ్గరకు వచ్చి, అయ్యా, మనం ఎన్ని నోములు నోసినా, ఎన్ని పూజలు చేసినా మనకి పుత్ర సంతానం కలగట్లేదు. నువ్వు ఏరే పెళ్లి చేసుకో, మరో పెళ్లి చేసుకొని ఈ వంశానికి ఒక ఆడబిడ్డని, ఒక మగబిడ్డని ప్రసాదించయ్యా. నాతోనే ఈ వంశం నిర్వంశం కావటానికి వీలు లేదు అని భర్తతో చెబుతుంది. అప్పుడు భర్త, నువ్వు ఉండగా నేను ఏదో పెళ్లి చేసుకోను, నువ్వే నాకు అన్ని అని అంటాడు. నాకు నువ్వు ఉంటే చాలు భూనాంచారి, నాకు తల్లిలా ఆదరించే భార్యవు నువ్వు, భర్తని దేవుడిలా చూసుకునే దేవత నువ్వుంటే చాలు నాకు పిల్లలు వద్దు. ఈ లోకంలో గొడ్డుబోతు రాజుగా అయినా మిగిలిపోతావని, నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటాడు సూర్యచంద్ర మహారాజు భార్యతోని. అప్పుడు భూనాంచారి, నాకు తోడు పుట్టిన వాళ్ళు మేము ముగ్గురు ఉన్నాము. ఒక తమ్ముడు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నాము. మా చెల్లిని రాగచింటిని నువ్వు పెళ్లి చేసుకో. మీ ఇద్దరు ఒక్క చెట్టుకు పుట్టిన కొమ్మల్లాగా, ఒకే ఇంట్లో పుట్టిన అక్క చెల్లెల్లాగా, మీరు ఒకే కడుపున పుట్టిన అక్కలు అయినా కూడా బట్ట కాడో, గాజు కాడో, నేల కాడో, దేని కాడో ఒక్కాడ మీకు గొడవలు వస్తాయి. అమ్మ, నీ ఏడుపు నేను చూడలేను, నీ బాధను నేను తట్టుకోలేను, నాకు మరో పెళ్ళి వద్దు అని అంటాడు. సూర్యచంద్ర మహారాజు ఎంత చెప్పినా వినకుండా తన చెల్లి రాగి చెంబుని తీసుకొచ్చి సూర్యచంద్ర మహారాజుకి ఇచ్చి మారు లగ్నం చేస్తుంది. అప్పుడు సూర్యచంద్ర మహారాజు 2 భార్యల పేరు మీద 2 పట్టణాలను కొడతాడు. ఫస్ట్ భార్య పేరు మీద దించి కడతాడు దింగులూరు పట్టణము, వంచి కడతాడు బెంగుళూరు పట్టణము. ఈ భూమండలం మీదనే లేనంత సంపద, లేనంత బహుధాన్యములు, ఎంతో అందమైన రాజ్యాలుగా ఈ 2 రాజ్యాలను కడతాడు. ఈ 2 రాజ్యాలను మీరిద్దరు పరిపాలించండి అని చెరొక భార్యకు చెబుతారు. ఇక 72 రాజ్యాలు, 62 దేశాలను సూర్యచంద్ర మహారాజు పరిపాలిస్తాడు. ప్రజలను కన్న బిడ్డల్లాగా చూస్తాడు. బిచ్చగాళ్ళకు, అచ్చగాళ్ళకు దాన ధర్మాలు చేస్తాడు. ఈ సమస్త భూమండలాన్ని సూర్యచంద్ర మహారాజు పరిపాలిస్తాడు. అన్నానికి లోటు లేదు, తినటానికి తిండికి లోటు లేదు. ఏమి చూద్దామన్నా కూడా, ఎటు చూద్దామన్నా బిచ్చగాళ్ళే, మచ్చగాళ్ళే, అన్నానికి తిండికి లోటు లేకుండా బతికారు తన రాజ్యంలో. ఎన్ని భూములున్నా, ఎన్ని జాగులు ఉన్నా, ఎన్ని రాజ్యాలున్నా, ఎన్ని దేశాలున్నా గోత్రం ఎత్తి పిలవటానికి ఒక మగ పిల్లగాడు లేడు. అమ్మ అని పిలవటానికి, అయ్యా అని పిలవటానికి ఒక ఆడపిల్ల లేదు. 2 భార్యలు ఉన్నా ప్రయోజనం లేదని సూర్యచంద్ర మహారాజు తనలో తను కుమ్ములుపోతాడు. ఇలా అయినా పిల్లలు పుడతారని సకల తీర్థయాత్రలు చేస్తాడు. పచ్చని చెట్టు కనపడితే పందిరని నోము వేస్తాడు. ప్రతి ఒక్క గుడికి వెళ్ళి, అయ్యా నాకు పుత్ర సంతాన్ని ప్రసాదించమని, గోత్రం ఎత్తి పిలవడానికి ఒక మగ పిల్లగాన్ని ప్రసాదించు, అమ్మ అని పిలవటానికి ఒక ఆడపిల్లని ప్రసాదించమని సకల తీర్థయాత్రలు తిరిగి వస్తాడు. పుట్ట కనపడితే అమ్మ నాగమ్మ తల్లి, నా భూదేవి అని ఏడుచుకుంటూ వెలువెలా ఆడిపోయేవాడు. పిల్లలు కనపడితే నాకు పిల్లలుంటే ఇలా పెంచేవాడిని అని పిల్లలను పట్టుకొని ఏడ్చేవాడు. భూదానం, సువర్ణదానం, గోదానం చేసిన పిల్లలు పుడతారని భూదానం, గోదానం, సువర్ణదానం చేశాడు. అయినా పిల్లలు పుట్టలేదు. బ్రాహ్మణులు పిలిపించి యజ్ఞయాగాలు చేపించాడు. రాయి చెట్టుకి యాప చెట్టుకి పెళ్లి చేశాడు. అలా అయినా పిల్లలు పుట్టలేదు. అయ్యో, 2 భార్యలు ఉన్నారు నాకు, అయినా పుత్ర సంతానం కలగట్లేదు. నేను బ్రాహ్మణులను పిలిపించి యజ్ఞయాగాలు చేపించాను. చేమలకు పంచదార పెట్టాను, పాముకు పాలు పోసి పెంచాను, అయినా నాకు సంతానం కలగట్లేదు అని సూర్యచంద్ర మహారాజు అర్ధరాత్రి పూట ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి, రాజ్యం నుంచి, దేశం నుంచి వెళ్ళిపోతాడు. ఈ పిల్లలు లేని బతుకు నాకు ఎందుకని, 2 భార్యలు నేనేం చేసుకోవాలి, పిల్లలు లేకుండా నేను ఎలా బతకగలను అని ఈ దేశాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి పెద్ద దండకారణ్యంలోకి వెళ్ళిపోతాడు సూర్యచంద్ర మహారాజు.
ఎక్కరాని కొండలు ఎక్కుకుంటూ దిగరాని కొండలు దిగుకుంటూ అటు ఇటు చెట్లల్లో అడవిలో తిప్పలు పడుకుంటా ముళ్ళల్లా కంచెలల్లా రాళ్ళల్లా రెప్పలల్లా పులులల్లా దుప్పులల్లా దుప్పలు పడుకుంటా దండకారణ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళి 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 సృహ తప్పు పడిపోతాడు. అయినా కూడా మంచినీళ్ళు లేకుండా ఏమీ లేకుండా అన్నం లేకుండా నీళ్ళు లేకుండా అలానే వెళ్ళిపోతాడు. అలానే వెళుతుంటే ఒక నది అడ్డం వస్తుంది. ఆ నదిలో దూకి నా ప్రాణం తీసుకుంటానని వెళ్తూ ఉన్న సమయంలో నదిలోకి దిగంగానే ఒక శివాలయం కనిపిస్తుంది. ఆహా, ఈ నదిలో కంటే శివాలయంలో నా ప్రాణం తీసుకుంటే అట్లయినా ఆ పరమేశ్వరుడికి నా మీద కనికరం కలుగుతుందని ఆ శివాలయంలోకి వెళ్తాడు. నది పక్కనున్న శివాలయంలోకి వెళ్ళి ఇన్ని రోజుల నుంచి తిరిగి వచ్చినందుకు తను గార తప్పి నిద్రపోతాడు. తప్పి ఆ శివాలయంలో తెల్లారే గోవుల మందను తోలుకొని 1,00,000 గోవుల మందను తోలుకొని తీరొక గొల్లలో ఆ శివాలయం దగ్గరికి వస్తారు. వచ్చి ఆ నదిలోని నీళ్లు తాక్కుంటూ, అయ్యా ఈరోజు అక్కడ మన శివాలయం దగ్గరకు అయ్యగారు వచ్చారా, మనకు ప్రసాదం పెడతారా, ఈరోజు నిన్న మొన్న వచ్చిండుగా, ఈరోజు గుడి తలుపులు తీసినట్టే లేదు, ఈరోజు పూజలు చేసినట్టే లేదు ఆ శివాలయంలో. వరే వెంకటి, వరే సోమరి, వరే మల్లన్న, వరే ఎల్లన్న, ఈ అయ్యగారు వచ్చిందా, చూడండి చూడండి, పాండి పాండి అని అనుకుంటూ వెళ్తారు ఆ గొల్లోల పిల్లలు. గోవుల మందను కాసుకుంటా తీరొక్క గోవుల మందను కాసుకుంటా రంగు రంగుల గోవుల మందను కాసుకుంటా గొల్లలో తీరొక్క గొల్లలో ఆ శివాలయంలోకి వెళ్తారు. శివాలయంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద మనిషి పండుకొని ఉంటాడు. సృహ తప్పి అయ్యగారు రాకుండా ఉంటాడు. అయ్యో ఎవరు ఏ మనిషి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది, రోజుట్లక్క అయ్యగారు వచ్చి ప్రసాదం పెడతాడంటే ఏనేంటి ఏనున్నారు ఈ శివాలయంలో, సృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఒరి మల్లన్న, ఒరి ఎల్లన్న, ఒరి సోమన్న, లేపండి లేపండి, నీళ్లు తీసుకొచ్చి ఆయన ముఖాన్ని పోద్దాం పట్టండి అని ఆ పక్కనే ఉన్న నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి ముఖాన్ని పోస్తాడు. దిగ్గున వేసుకొచ్చుంటారు. అయ్యా మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని అడుగుతారు ఈ గొల్లోల పిల్లలు. ఆయన నేను ఒక దేశ సంసారినయ్యా, నేను తిరుక్కుంటా ఇక్కడికి వచ్చాను, మీరెవరయ్యా అని అడుగుతాడు. అప్పుడు మేము ఈ గొల్లోల పిల్లలము, మేము గోవుల మందను కాసుకుంటూ ఇక్కడే ఉంటాము, మేము పొద్దుగానేటప్పుడు పోతాము, పొద్దున్నే వస్తాము అని అంటారు ఈ గొల్లోల పిల్లలు. నేను దేశ సంసారినయ్యా, తినటానికి తిండి లేదు, అంటానికి వండు లేదు, నాకు కట్టుకోవటానికి కట్టుబట్టు లేదని అంటాడు. అప్పుడు ఆ గొల్లోల పిల్లలు, అయ్యా నువ్వు దిగులు పడకు, మేము ఈ అడవిలో అల్ల నేరెల్లో మామిడి పండ్లు తీరొక్క పండ్లు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి నీకు ఇస్తాము, మేము తీసుకొచ్చిన సర్ది నీకు పెడతాము అని అంటారు ఆ గొల్లోల పిల్లలు. అప్పుడు సూర్యచంద్ర మహారాజు, అయ్యో బాలలు లేని రాజు ఆ పిల్లలను చూస్తుంటే ఆ పిల్లల మాటలకే ఆయన కడుపు నిండిపోతుంది. అప్పుడు సూర్యచంద్ర మహారాజు, అయ్యా పిల్లలారా మీకు చదువు వచ్చా, మీకు అని అంటే మాకు చదువు తెలియదు, మాకు చదువు అంటే ఏంటో తెలియదు, మాకు చదువు తెలియదు అని అంటారు ఆ గొల్లోల పిల్లలు. అప్పుడు సూర్యచంద్ర మహారాజు, అయ్యా మీ పనులు నేను ఉట్టిగేం తినను, మీకు నేను బడి నేర్పుతా, మీకు చదువు నేర్పుతా, మీరు నా కాయలు తీసుకొచ్చి పెట్టండి అని అంటాడు. సూర్యచంద్ర మహారాజు ఆ గొల్లవారి పిల్లలకి చదువు నేర్పుతాడు. అలా సూర్యచంద్ర మహారాజు ఆ పిల్లవాళ్ళకి చదువు నేర్పుకుంటూ వాళ్ళు ఇచ్చిన పలహారాలు, కాయలు పలహారాలు, వాళ్ళు తీసుకొచ్చిన సద్ది అవన్నీ సూర్యచంద్ర మహారాజు తింటాడు, వాళ్ళకి చదువు నేర్పుతాడు. ఇలా 1 వారం కలిసింది, 2 వారాలు కలిసింది, 3 వారాలు కలిసింది. ఇంకా సూర్యచంద్ర మహారాజు తన దగ్గరున్న ఒక పంచెతోనే రోజు ఉదయాన్నే స్నానం చేసి ఆ నదిలో ఆ సూర్యచంద్ర మహారాజు శివుడికి పూజలు చేసి శివ పూజలు చేసిన తర్వాత పిల్లలకు చదువు నేర్పుతాడు. చదువు నేర్పి వాళ్ళకి ఇచ్చిన అన్నాన్ని, పలహారాలు, ఆ సద్దిని తిని వాళ్ళకి చదువులు నేర్పడం ఇలా జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతుంది. నెలలు గడిచింది, వారాలు గడిచింది, సంవత్సరాలు గడిచాయి. 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి. అలాంటి రారాజు 2 సంవత్సరాలు ఆ శివాలయంలో పూజ చేశాడు.
అలా 2 సంవత్సరాలు చేసిన పూజ శివుడికి ఎండుకంట కైలాస పర్వతంలో కొలువై ఉన్న గౌరమ్మ పక్కన కొలువై ఉన్న మహాశివుడికి జ్ఞానాలు అందాయి. ఎవరు కావచ్చు ఏం కావచ్చు నిత్యం శివ పంచాక్షరి మంత్ర జపనం నిత్యం. నా గుడే ఇల్లు, నా గుడే పర్వతం, నా గుడి తప్ప బయట ప్రపంచం తెలియని వ్యక్తి ఎవరు ఉన్నారని ఆ శివుడు గజగజ వణికిపోతున్నాడు. అప్పుడు పార్వతీదేవిని పిలిచి, అమ్మ తిరుపతి కొండల్లో తీగ మరుపులు లేవు, దక్షిణాన తీగ మరుపులు లేవు, ఉరుములు లేవు, మెరుపులు లేవు. ఎవరు కన్నీరు ఏ కన్నీరు నా ఒంటి మీద పడుతుంది. కదులు మని కైలాసగిరి కదిలిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుంది వాన, ఎక్కడి నుంచి వస్తుంది శోకం? ఎవరి శోకం కావచ్చు, గొడ్డుదా గొర్రెదా మనుషులదా ఏ ప్రాణిది అని పార్వతీదేవిని అడిగితే, పార్వతీదేవి ఏమోనయ్యా నీకే తెలవాలి, ఈ సృష్టికి నువ్వే లయకారకుడివి, నీకు తప్ప ఎవరికీ తెలియదు. మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది గొడ్డదైనా గొర్రెదైనా మనిషిదైనా ఏ జీవుదైనా మన వాళ్ళ కష్టం తీరవాలి ప్రభువా, నువ్వు ఎలా అయినా చేసి ఎవరో తెలుసుకో అని అంటుంది పార్వతీదేవి. అప్పుడు అరిచేతిలో అంజనం వేసుకొని కంటిలో ఉన్న కాటికను తీసి అరిచేతిలో పూసి అంజనం వేసి చూస్తాడు. ఎక్కడ చూసినా ఎవరో కనపడరు. ఒక గొడ్డ కాదు, ఒక గొర్రె కాదు, ఒక మనిషి కాదు, ఒక జంతువు కాదు, ఎవరు కావచ్చు అని మళ్ళీ 2వ వేసి చూస్తాడు. అప్పుడు వంచి కట్టినాడు మంగళగిరి పట్టణము, దించి కట్టినాడు దింగులగిరి పట్టణము. ఆ పట్టణానికి 62 రాజ్యాలు, 72 దేశాలు. ఆ దేశాన్ని వెళ్ళేవారు సూర్యచంద్ర మహారాజు. సూర్యచంద్ర మహారాజుకి 2 భార్యలకు కూడా చెప్పకుండా దేశాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, ప్రపంచాన్ని వదిలిపెట్టి రాజ్యానికి 12 ఆమెల దూరంలో ఉన్న శివాలయ మందిరంలోకి వచ్చి నిత్య బాలలకి చదువులు నేర్పుకుంటూ నా గుడిలో పూజలు చేయటం మొదలుపెట్టాడు. పిల్లలు ఎన్ని నోములు వేసినా, ఎన్ని వ్రతాలను వేసినా, ఎన్ని తిరుపతి, శ్రీరంగం, భద్రాచలం తిరిగి వచ్చినా వాళ్ళకు సంతానం కలగలేదు. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నిత్య పూజలు చేసుకుంటా బాలలకి చదువులు నేర్పుతున్నారు. అది కూడా ఒక పుణ్యమేనమ్మా. ఈ పుణ్య ఫలమే ఇప్పుడు నా మీద పూల వర్షమై వానవై కురుస్తుందని చెప్తాడు పార్వతీదేవితో. పార్వతీదేవి, ఇప్పుడు నేను సంతానం ఇవ్వక తప్పదు, నాకు పూజ చేశాడు, పిల్లలకు చదువు చెప్పాడు, ఇప్పుడే వెళ్ళి నేను అతనికి సంతానం ఇచ్చి వస్తాను అని చెప్పి మహాశివుడు ఆ కైలాస పర్వతం మీద నుంచి 7 మేకల రథం కట్టుకొని భూమండలం మీదకు వస్తాడు. భూమండలం మీదకు వచ్చి సూర్యచంద్ర మహారాజు ఉన్న నది దగ్గరకు వచ్చి 7 మేకల రథం దిగి బాబా శంఖ పెట్టుకొని రుద్ర రూపం ఎత్తి తన రూపమైన జంగమ అవతారం ఎత్తి శంఖ పెట్టుకొని వస్తా ఉంటాడు. తను గాఢ నిద్రలో ఉంటాడు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ. ఆ సూర్యచంద్ర మహారాజుకి శంకు చెప్పుడు వినపడ్డది, గంట చప్పుడు వినపడ్డది, 7 మేకల రథం చప్పుడు వినపడ్డది. ఎవరో జంగమాయన ఇక్కడికి వచ్చిండు అని దిగ్గున లేచి కూర్చుంటాడు ఆ సూర్యచంద్ర మహారాజు. ఆ జంగమాయన హరహర మహాదేవ భిక్షాం దేహి, హరహర మహాదేవ భిక్షాం దేహి, హరహర మహాదేవ భిక్షాం దేహి అంటాడు. అప్పుడు సూర్యచంద్ర మహారాజు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరయ్యా మీరు అని అడుగుతాడు. అప్పుడు నేను దేశాలు తిరిగే దేవదంగాన్ని, భూములు తిరిగే భూలోక జంగాన్ని, ఈ ప్రపంచాన్ని దేయలే మహాజంగాన్ని అయ్యా నేను, భూలోకాన్ని తిరిగే బుడగ జంగాన్ని నేను అని అంటాడు ఆ మహాశివుడు. ఇచ్చాం దేహి అంటాడు ఆ జంగమేశ్వరుడు. అప్పుడు నా దగ్గర ఏమీ లేదయ్యా, నాది అడవిలో పుట్టి అడవిలో పెరిగిన నా దగ్గర ఏముంటుందయ్యా, ఈ శివాలయంలో ఉండే ఒక మామూలు మనిషిని నేను, నా దగ్గర తినటానికి ఏమి లేదు అని అంటాడు సూర్యచంద్ర మహారాజు. అప్పుడు ఈ అడవిలో నువ్వు ఎందుకున్నావు, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు జంగమేశ్వరుడు. అప్పుడు సూర్యచంద్ర మహారాజు, నాకు 2 భార్యలు, ఉంచి కట్టాను మంగళగిరి పట్టణము, దించి కట్టాను దింగులగిరి పట్టణము, నేను 72 రాజ్యాలు 82 దేశాలు వేలే రాజాజు నేను, నాకు 2 భార్యలకు పెళ్ళయి నేను 2 భార్యలను చేసుకున్నా, వాళ్ళకు పుత్ర సంతానం కలక్క దేశాలు తిరిగాను, రాజ్యాలు తిరిగాను, 33 కోట్ల దేవతలకు పూజలు చేశాను, చెట్లకు పూజలు చేశాను, యజ్ఞ నిర్మాణాలు చేపించాను, అయినా పుత్ర సంతానం కలగలేదు. పుత్ర సంతానం లేని బతుకు నాకు ఎందుకని నేను చెప్పా చేయకుండా దేశాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి నా రాజ్యానికి 12 ఆమల దూరంలో ఉన్న శివాలయంలోకి వచ్చి నేను ఇక్కడ బతుకుతున్నానయ్యా అని అంటాడు.
సూర్యచంద్ర మహారాజు. అప్పుడు ఆ జంగముడు, నేను కాశీ, అయోధ్య, భద్రాచలం, శ్రీనంది, మహానంది ఇలా 33 కోట్ల దేవతలను చూసి తీర్థయాత్ర చేసి వస్తున్నప్పుడు 2 గండ్రబెరండ పక్షులు, ఒకటి ఆడది ఒకటి మగది, సంతాన మామిడి ఫలాన్ని తీసుకొని వెళుతున్నాయి జంటగా. అలా తీసుకువెళుతున్నప్పుడు నేను వాటిని చూసి గబగబా శంకు వేరాను, గబగబా గంట కట్టాను. ఆ గంట చెప్పుడికి, ఆ శంకు చెప్పుడికి జంట మామిడి పండుని నా గుడిలో వదిలిపెట్టిపోయాయ్యా. నా దగ్గర సంతాన మామిడి ఫలం ఉంది. ఇప్పుడే నువ్వు నీ పట్టణానికి వెళ్ళి నీ భార్యలకు ఇవ్వు. నీకు 12 పిల్లగాళ్ళు పుడతాడు. నీ భక్తిని మెచ్చి నేను కదిలి వచ్చానయ్యా. నేను వెళుతున్న సమయంలో నువ్వు నా కంట పడ్డావు అని అంటాడు ఆ జంగమేశ్వరుడు. ఈ సంతాన ఫలాన్ని చిన్న భార్యకిస్తే ఒక పిల్లగాడు, పెద్ద భార్యకిస్తే 2 మగ పిల్లగాళ్ళు పుడతారయ్యా. నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి అంటాడు ఆ జంగమేశ్వరుడు. ఎప్పుడైతే ఆ జంగమేశ్వరుడు చెప్పిండు అప్పుడే సూర్యచంద్ర మహారాజు, అయ్యా నీకు దండం పెడుతున్నాక ఆ పండ్లను ఇవ్వు తండ్రి అని అంటాడు. ఆ 2 మామిడి పండ్లు నీ దోసెట్లో చాపు, నీ దోసెట్లో వేస్తానని అంటాడు ఆ జంగమేశ్వరుడు. అలాగే సూర్యచంద్ర మహారాజు దోసెడు శాపంగా దోసెట్లో 2 మామిడి పండ్లు ఇచ్చి, అయ్యా పరమేశ్వరుడు దండం పెట్టు అని మహాశివలింగాన్ని చూపిస్తాడు. అప్పుడు గుడిలో లింగానికి దండం పెడుతుండగా మఠంలో మాయమైపోతాడు ఆ జంగమేశ్వరుడు. అయ్యా పరమశివుడా, నువ్వే అని నాకు తెలియదు తండ్రి, నువ్వే అని తెలిస్తే నీ పట్టిన పాదాన్ని నేను వదిలిపెట్టుకుంటా, నేను నాకు పుత్ర సంతానం ఇచ్చిందాక నేను వదిలిపెట్టుకుంటూ ఉండేనే తండ్రి. నువ్వేనని నాకు తెలియదు తండ్రి, నా పూజలు మచ్చితువా, నా ఏడుపు ఇన్ని రోజులకు నువ్వు ఆలకించినవా తండ్రి అని ఏదైతే జరిగిందని ఆ సూర్యచంద్ర మహారాజు సంతోషపడతాడు. తెల్లవారు అనే యథావిధిగా గొల్లల పిల్లలు గోవుల మందని తోలుకొని వస్తాడు. 2 పిల్లల్ని పిలిచి, అయ్యా మీరు వంకి కట్టినాని మంగళగిరి కట్నము, ఆ పట్టణానికి వెళ్ళి రాంగశెంబి ఉంటుంది, ఆ రాంగశెంబికి మామిడి పండి అని 2 బాలలను పంపుతాడు సూర్యచంద్ర మహారాజు. ఆ పిల్లలు ఎక్కరాని కొండలు ఎక్కుంటూ దిగరాని కొండలు దిక్కుంటూ మంగళగిరి పట్టణానికి చేరుకుంటారు. మంగళగిరి పట్టణానికి చేరి, అమ్మ ఈ మంగళగిరి పట్టణానికి సూర్యచంద్ర మహారాజు భార్య ఎవరు, ఆమె రాణి ఎవరు అని అంటే, అయ్యా నేనే రత్నాంగిని, నా పేరు. ఆ సూర్యచంద్ర మహారాజు చిన్న భార్యని అని అంటాది. అమ్మ నీకు ఈ పండు ఇచ్చాడు, ఈ మామిడి పండు ఇచ్చాడు, ఈ మామిడి పండు సంతాన ఫలమంట, ఈ మామిడి పండుని తింటే నీకు పండు అంటే మగ పిల్లగాడు పుడతాడంట అని ఆ పిల్లగాడు చెప్తాడు. ఆ పిల్లగాళ్ళు చెప్పిన మాటలు విని, ఆహా నా మీద ఇంకా తనకు అనుమానమే, ముసలోడికి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు, ఈ ముసలోడు నా అక్క వల్లే నేను వీడిని చేసుకున్నా, వీడు నన్ను పెళ్లి చేసుకొని ఏం సుఖ పెట్టలేదు, నన్ను పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి రాణించేసి చెప్పకుండా చేయకుండా దాని దగ్గర ఉండి దాని కాడే ఉంటుండ్రు, నా దగ్గరకు రావట్లేదు, ఈ రాజ్యం అయిపోయి చూడట్లేదు, ఈ మామిడి పండులో నా మీద ఎవరో నన్ను ఏదో చేస్తున్నారని నా మీద అనుమానంతో ఇందులో ఈసం కలిపి పెట్టి పంపించి ఉంటాడు అని అనుకుంటుంది రత్నంగి. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి పాపం చేయలేదు, అది చచ్చిపోతేనైనా నా దగ్గరకు వస్తాడు నా భర్త అని ఈ మామిడి పండును దానికే పంపించాలి, ఇసం కలిపిన ఈ మామిడి పండుని, అనుమానంతో పంపిన ఈ మామిడి పండుని దానికే చేరేటట్టు చేస్తానని 2 దాసులను పిలిపించి ఈ మామిడి పండుని నా అక్కకు దగ్గరికి పంపండి అని చెప్తుంది. అప్పుడు నీలవేణి కృష్ణవేణి 2 కలిసి వాళ్ళ అక్క దగ్గరికి మామిడి పండుని చేసుకొచ్చి నిద్రపోతున్న వాళ్ళ అక్క గదిలో వేసిపోతారు. వాళ్ళ అక్క బూరాంచారి దేవి కంటే దాసోళ్ళు ముందుగా లేచి వాకుళ్ళు వేడిసి కలాపులు చల్లుతారు. అలా చల్లిన తర్వాత బూలాంచారిని లేపడానికి వస్తారు దాసోళ్ళు. బూలాంచారిని లేపినప్పుడు సూర్య ఏడుగళ్ళు, చంద్ర ఏడుగళ్ళు మెలమెల కాంతులతోని మామిడి పండు కనిపిస్తుంది. బూలాంచారిని లేపి, అమ్మ ఈ మామిడి పండు వేంది రంగురంగులుగా కనిపిస్తుంది, మెలమెలా మెరుస్తుంది, సూర్యకాంతి చంద్రకాంతి కనిపిస్తుంది ఈ మామిడి పండ్లు అని బూనాంచారికి చూపిస్తారు. అప్పుడు బూనాంచారి, అమ్మ నేను ఎంత పుణ్యం చేసుకున్నాను, నా కులదేవుడు మధ్య వరమిచ్చాడు, పరదేవుడు మధ్య వరమిచ్చాడు, విష్ణు ఈశ్వర బ్రహ్మదేవుడు ఎవరిచ్చి నాకు సంతాన ఫలం ఇచ్చారు, ఇది సంతాన ఫలమమ్మ అని బడబడా స్నానం చేసి ఒక బంగారపు గిన్నె తీసుకొచ్చి బంగారపు గిన్నెలో మామిడికాయను కోసి
టెంకను విసిరివేస్తే కుక్క తింది. మామిడికాయ యొక్క తోలుని తీసి విసిరేస్తే 2 గుర్రాలు తిన్నాయి. ఆ బంగారపు గిన్నెలో రసాన్ని తాగి ఆ గిన్నెని కడిగి అటు ఇటు దాబాదబడి కడిగి అక్కడ పెట్టింది. అక్కడ పెడితే ఒక పిల్లి వచ్చి ఆ గిన్నెని నాకింది. ఇక్కడ బూనాంచారు మామిడి పండు యొక్క రసం తాగి కడుపుతూ ఉంటుంది. అలా టెంక తిన్న కుక్క కడుపుతూ ఉంటుంది. అలానే తోలు తిన్న గుర్రాలు కడుపుతూ ఉంటాయి. గిన్నె నాకిన పిల్లి కడుపుతూ ఉంటుంది. బూనాంచారికి 1 నెల గడవంగా ఓగిలింతలు పుట్టాను. 2 నెలలు దాటంగా రోజులైనా తప్పాను. 3 నెలలలో ముద్ద పిండమయ్యాను. 4 నెలలలో నవసందులు ఏర్పడాను. అలా 9 మాసాలు నిండినాయి. ఇక్కడ గుర్రము, కుక్క, పిల్లి, బూనాంచారి 4 ఒకేసారి గర్భఫలంతోని కడుపు నొప్పితో బాధపడుతున్నారు. 2 దాసోళ్ళు వెళ్ళి మంత్రసాలని పిలుచుకొని వస్తారు. మంత్రసానులు వచ్చి బూనాంచారికి కాన్పు చేస్తారు. బూనాంచారికి 2 మగ పిల్లగాళ్ళు పుట్టారు. కుక్కకి 2 మగ కుక్క పిల్లలు పుట్టాయి. గుర్రానికి 2 మగ గుర్రాలు పుట్టాయి. పిల్లికి 2 పిల్లి కోళ్ళు మగై పుట్టాయి. బూనాంచారు 2 పిల్లగాళ్ళకు స్నానం చేసి తల్లి ఒడిలో వేశారు. 1, 2, 3, 4, 5, 9 రోజులు అయింది. 9వ రోజు 2 తల్లికి పిల్లగాళ్ళకి స్నానం చేపించారు. అలా ఇలా చూస్తానగానే 21వ రోజు వచ్చింది. ఈ భూమండలంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించింది. చుట్టాలను, బంధువుల్ని అందరినీ పిలిపించింది. బ్రాహ్మణ ఉత్తములను పిలిపించింది. భూదేవికి పందిరేశారు, ఆకాశానికి నిచ్చెనలు వేశారు అన్నట్టు భూమిని అడిగారు. ఉయ్యాలు కట్టించారు. ఉయ్యాలను కట్టించి పిల్లగాళ్ళ ఉయ్యాల తట్టలు వేపించి పిల్లగాళ్ళ జాతకాలు అవన్నీ చూపించి ఇక పెద్ద పిల్లగాడి పేరు జ్ఞానవంతుడు, చిన్నవాడి పేరు విజ్ఞానవంతుడు అని పేరు పెట్టి తొట్టులో వేసింది. కుక్కల పిల్లల పేరు ఢిల్లీ సుల్తాన్ అని పేరు పెట్టింది. చిన్నబూసి, పెదబూసి అని పిల్లి పిల్లల పేరు పెట్టింది. 2 మగ గుర్రాడి పేరు తోడాబి అని పేరు పెట్టింది. ఇలా పిల్లలను 2 అపురూపంగా పెంచుతుంది బూనాంచారి. బూనాంచారి పిల్లలను 2 అపురూపంగా పెంచుతున్న విషయం ఆయనోట ఈనోట పడి డింగిరిగిరి పట్టణంలో ఉన్న వాళ్ళ చెల్లి రాగసింబుకి తెలుస్తుంది. దాసి, చూసావా, మా బావ లేడు. మా బావ లేకపోయినా అది గర్భవతి ఎలా అయింది, దానికి పిల్లలు ఎలా పుట్టారు అని అంటుంది రాగసింబి. దేశాలు పట్టుకొని పోయిన మా బావ రేపు వచ్చినా 2 పిల్లగాళ్ళని చూసుకుంటా, మా అక్కను చూసుకుంటా అక్కడే ఉండిపోతాడు. నా గురించి ఆలోచించడు, నన్ను పట్టించుకోడు, నాకు వైపు చూడను కూడా చూడడు. 2 పిల్లగాళ్ళు పుట్టారని నా సంతోషం తప్ప అసలు ఎక్కడి నుంచి పుట్టారు, ఎలా, ఎవరితో తప్పు చేస్తే పుట్టింది అని ఆలోచించడు. నా వైపు చూడడు. రాజ్యాన్ని దానికే అప్పచెబుతాడు, దేశాన్ని దానికే అప్పచెబుతాడు. నన్ను ఒక దాసిలాగా చూస్తాడు. నా గురించి ఆలోచించరు. దాని పిల్లలే రాజ్యాన్ని వెళ్తాడు, దాని పిల్లలే దేశాన్ని వెళ్తారు. నేను ఒక ఏదో గొడ్డుబూతురాలని అయి ఉంటాను. రేపు నేను మా అక్కను చూడటానికి వెళ్ళేటప్పుడు ఇసుపన్నాలు తయారు చేసుకొని వెళ్ళి మా అక్కని దాని 2 పిల్లల్ని చంపేసి వస్తాను అని అంటుంది దాసితోని. ఇసుపన్నాలు తయారు చేసుకొని వస్తుంది, బట్టలు తీసుకొని వస్తుంది పిల్లగాళ్ళిద్దరికి, తల్లికి. అలా తీసుకొని వచ్చి అక్క దగ్గరకు వచ్చి, అక్క మన బతికి ఎలా అయిపోయింది ఏంటి, మన 2 బావ నన్ను చేసుకున్నాడు, నిన్ను చేసుకున్నాడు, చెరొక రాజ్యాన్ని ఒప్పచెప్పాడు, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయాడు, ఎక్కడ పోయాడో కూడా తెలియదు, మన బతికి ఎట్లా అయిపోయింది అక్క అని ఒకల పడుకుంటా గంగ ఏడుపులు ఏడుస్తుంది. అక్క మీద పడి, పిల్లగాళ్ళ మీద పడి ఏడుస్తుంది. పోయినోడు పోయిండు, 2 ఒకే తల్లి బిడ్డలము, ఒకే తల్లి కడుపున పుట్టినోళ్ళము, అక్క చెల్లెలము, నీకు పిల్లగాలి పుట్టిన విషయం నాకు చెప్పకూడదు అక్క అని ఏడుస్తుంది వగలు మాడుకుంటా. దొంగ ఏడుపులు ఏడుస్తున్న చెల్లిని చూసి వాళ్ళ అక్క కూడా ఏడుస్తుంది. ఆమె చెప్పేది నిజమే అని అనుకుంటుంది. నిజమే చెల్లి, నీ పిల్లలైతే ఒకటి, నా పిల్లలైతే ఒకట, మన 2 ఒక తల్లి వాళ్ళము, వీళ్ళు మన పిల్లవాళ్ళు అని అంటుంది. అక్క, నీకు తలకు నూనె పెట్టేవాళ్ళు లేరు, చెవులో దూదులు పెట్టేవాళ్ళు లేరు, కాలికి చెప్పి వేసేవాళ్ళు లేరు. అక్క, నీ తల నిండా దుమ్ము పట్టి ఉంది అని నల్ల నూనె పూసుకొని తలకు పెట్టి ఇలా పడ్డ పేలు మొత్తం కుక్కుతూ ఉంది. అలా ఎప్పుడైతే చెల్లెలు తనలో చేయి పెట్టిందో, పేలు కుక్కుతూ మొదలుపెట్టిందో అప్పుడే అక్క నిద్రపోయింది. ఎప్పుడైతే నిద్రపోయిందో అక్క
అప్పుడే అక్క తలను పక్కన పెట్టి బరబర పిల్లలు ఉన్న ఉయ్యాల దగ్గరికి వెళుతుంది. అలా ఉయ్యాల దగ్గరకు వచ్చి పిల్లగాన్ని చూసుకుంటా, ఈ పిల్లగాన్ని బొందలు పెట్టాను, ఈ పిల్లగాన్ని బొంద ఎండబెట్టి వచ్చారు అనుకుంటూ తిట్టుకుంటా, వీళ్ళు మా బావకు పుట్టినోళ్ళు కాదు, ఎవరికి పుట్టినోళ్ళు, ఎక్కడ పుట్టినోళ్ళు అని అంటుంది. ఇద్దరు పిల్లగాళ్ళు మెడకాయ పిసికి గొంతుకాయ పిసుకుతుంది. పిల్లగాళ్ళు విలవిలా ఏడుస్తున్నా పట్టించుకోకుండా దాని గొడ్డుబోతనానికి పిల్లగాళ్ళ గురించి తెలియక పిల్లగాళ్ళ మెడక గట్టిగా పిసికి చంపుతుంది. చచ్చిపోయిన పిల్లగాళ్ళని తీసుకొచ్చి స్నానాల బండ కింద అలా స్నానాల బండ కింద పెట్టి తెలియనట్టుగా మళ్ళీ తన మేడకి వెళుతుంది. అక్క బూనాంచారు లేసి చూస్తాక ఇద్దరు పిల్లలు ఉండరు. మా చెల్లికి పిల్లలు లేరు కదా, అక్క పిల్లలు అయితే ఒకటా, నా పిల్లలు అయితే ఒకటా అని తీసుకొని వెళ్ళి తన మేడకు తీసుకొని వెళ్ళిపోయిందేమో. ఆటలు ఆడుతుందేమో, పాటలు పాడుతుందేమో, పిల్లగాన్ని అపరూపంగా చూసుకుంటుందేమో అనుకుంటుంది అక్క. ఆ ఇద్దరు పిల్లలకు అసలు ఇచ్చిన శంకరుడికి మేళాలు అందుపెట్టాయి ఏల ఏడుపులు. ఇద్దరు పిల్లగాళ్ళు గొంతుకు పిసుకుతుంటే నాగేంద్రుడు పుసలు పడుతున్నాడు. కైలాసం కదులుతుంది, కదులు మని కదులుతుంది. మొగన గంటలు మోగుతున్నాయి, నందు మోగుతున్నాడు. పార్వతి ఏమిటి ఈ చిత్రము? మొగన గంటలు మోగుతున్నాయి, కదులమంటూ కైలాసం కదిలిపోతుంది. నాగేంద్రుడు బిసులు కొడుతున్నాడు. ఏం జరిగింది అని అంటాడు పరమశివుడు. అయ్యో పార్వతి, నేను ఇచ్చిన ఫలం కనుక ఇద్దరు పిల్లలై పుట్టారు. బూనాంచారికి ఇద్దరు మగ పిల్లగాళ్ళు పుట్టారని చిన్నది వచ్చి కనుక ఆ పిల్లగాల్ని గొంతు నురిపి జోలారు బండ కింద పెట్టింది. ఆ పిల్లగాలి వేడుపులే ఇప్పుడు ఇవి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ జోలారు బండ కింద ఉన్న పిల్లగాన్ని తీసుకొస్తానని మటోల మాయమై జోలారు బండ్ల దగ్గర ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు ఆ బండను లేపి ఇద్దరు పిల్లగాల్ని తీసిండు. వాళ్ళ ఏడుపును ఓదార్చి అయ్యా, మీకు ఇంకా 2 సార్లు సావున్నది. మీకు 2 యమగడియలు ఉన్నాయి. నేను రావాలంటే ఊరికి రాలేను. కాబట్టి మీకు సంజీవని పుల్లని మీ ఎదురొమ్మను పడుతుందని పెట్టాడు. తల్లి ఏడిసింది. బూనాంచారి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సంజీవుని ఎప్పుడైతే ఆ పిల్లలకు ఎదురొమ్మను పెట్టిండో అప్పుడే ఆ పిల్లగాళ్ళు మంచిగా అయ్యారు. ఇక పాల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పి పడిపోయి ఉన్న తల్లిని చూసి పరమేశ్వరుడు వెంటనే ఉయ్యాల తొట్లల్లో పిల్లగాల్ని వేసి ఉయ్యాల ఊపి మటోల మాయమైపోయాడు పరమేశ్వరుడు. ఆ పిల్లగాళ్ళు ఏడుస్తున్నారు ఉయ్యాల తొట్టుల్లో. అప్పుడు తల్లి చూసి, అమ్మ నా పిల్లలు వచ్చారని బరబర ఊరికొచ్చి ఎత్తుకొని పాడిస్తుంది. అబ్బా, నా చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందేమో. ఆ రాజ్యాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేపించి కొత్త బట్టలు వేపించి పౌడర్ పూసి బొట్లు పెట్టి పాలు తాపిచ్చి తీసుకొని వచ్చిందేమో. నా అక్క పిల్లలైతే ఏంటి, నా పిల్లలైతే ఏంటి అని సూచించినట్టుంది. ఎంత బాగున్నారో నా పిల్లలేరా అన్నట్టు ఉన్నారు. నాకు చూస్తుంటే నా పిల్లలేరా అన్నట్టు అనిపిస్తుంది. అంత మంచిగా రెడీ చేసింది నా చెల్లి, అంత మంచిదో కదా అనుకుంటుంది తల్లి. మళ్ళీ పిల్లగాళ్ళు బతుకున్న విషయం తెలుసుకుంది చెల్లెలు. తెలుసుకొని అక్క దగ్గరకు వస్తుంది. అక్క ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అన్నం తింటుంది చెల్లి. అక్క అన్నం తింటున్నావా? అవును చెల్లి. పిల్లలు ఏం చేస్తున్నారు అక్క? పండుకున్నారమ్మా. వాళ్ళకి స్నానం చేపించావా? చేపించానమ్మా. ధూపం వేపించావా? వేశాను చెల్లి. వాళ్ళకి ఇంగువ పెట్టావా? పెట్టానమ్మా. పాలు తాపిచ్చావా? తాపిచ్చానమ్మా. అమ్మ పౌడర్ పూసావా? పూసానమ్మా. నేను ఎత్తుకునేదాన్ని కదా నువ్వు పొద్దున్న దాకా పనులు చేయకపోతే అని అప్పుడే ఎందుకు పండు పెట్టినవక్క? నేను ఎత్తుకునేదాన్నే కదా. నాకు ఎలాగో పిల్లలు లేరు. నీ పిల్లల్ని చూసుకుంటే నేను నా పిల్లలు అనుకుంటాక్క. నీ పిల్లలు అయితే ఒకటి, నా పిల్లలు అయితే ఒకటి. అక్క నువ్వు పచ్చి బాధింతవు. నువ్వు కాలు నొక్కుతా, చేతులు నొక్కుతాని. కాలు నొక్కుతుంది, చేతులు నొక్కుతుంది, తల దూకుతుంది, తలంతా పోస్తుంది, మంచిగా చూసుకుంటుంది. అలా ఇలా చేసి అక్క నిద్రపోయేటట్టు నిద్ర మస్తులోకి దింపుతుంది. అక్కని గాఢ నిద్రలోకి పంపిస్తుంది చెల్లి. అక్కని పండుకోబెట్టి ఉయ్యాల తట్ల దగ్గరకు వచ్చి ఇద్దరు పిల్లగాళ్ళ దగ్గరికి, పుట్టినారా? మీ కడుపులు గాల? ఎవడికి పుట్టారా? ఎక్కడ పుట్టారా? నన్ను మంది పాలు చేయాలని పెట్టారా? ఈ రాజ్యాన్ని వెళ్ళాలనుకుంటున్నారా? దేశాన్ని వెళ్ళాలనుకుంటున్నారా అని
మంత్రగాళ్ళకు పుట్టారా, మాయగాళ్ళకు పుట్టారా, మళ్ళీ ఎట్లా పుట్టారా, నేను చంపి జోలారు బండ కింద పెట్టిన గారే మీరు ఎలా బతికారా, ఎట్లా పుట్టారా అని అనుకుంటా పిల్లగాళ్ళిద్దరు పిక్కలు పట్టుకొని తీసుకొని వచ్చి పేడ దెబ్బ మీద పెట్టి పిల్లగాళ్ళని పొట్ట మీద 2 కాళ్ళు ఇద్దరు చెరొక పొట్ట మీద 2 కాళ్ళు పెట్టి నిలబడుతుంది. పిల్లగాళ్ళు గావురమంటూ ఏడుస్తారు. దాని కడుపు గాలిపోను, ఏడుస్తున్నా కూడా దాన్ని పట్టించుకోదు. వీళ్ళు ఇలా సావట్లేదని దిగి ఒకడు తర్వాత ఒకడు చంపుదామని ఒకడి మీద నిలుస్తుంటది. తర్వాత ఆ పిల్లగాడు చచ్చిపోతాడు. తర్వాత ఇంకో పిల్లగాడి పొట్ట మీద నిలుస్తుంటది. అలా 2 పొట్టల మీద నిలుసుకొని 2 పిల్లగాడిని చంపిద్ది. 2 పిల్లగాడు చచ్చిపోయిన తర్వాత నడి పేడ కుప్పలో 2 బొందలు తీసి బందలలో పిల్లగాల్ని పండు పెడుతుంది. బొంద పెట్టి మళ్ళీ కాళ్ళతో వాటిని తొక్కి బొందలు తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోతుంది తన మేడకి. పూనాచారి పండుకొని లేచి చూస్తాలక పిల్లగాళ్ళు ఏడుపులు వినపెట్టలేదు. నా పిల్లగాళ్ళు ఈరోజు ఎంతసేపు నా చెల్లెలు ఊపి ఆడించి పాలు తాపించి పండుకోబెట్టిందో ఇంతవరకు లేవలేదు. నా పిల్లగాళ్ళు చాలాసేపు పండుకున్నారు అని అనుకుంటుంది బూనాచారి. అలా నా పిల్లల తొట్లల్లో ఉన్నారని చూడటానికి వెళ్ళింది. పిల్లలు తొట్లల్లో ఉండరు. ఎటుపోయారు ఏమయ్యారని బూనాచారి ఏడుస్తూ ఉంటుంది. రొమ్ముని బాదుకుంటుంది. దాసోళ్ళని పిలిచి, అమ్మా నా పిల్లగాళ్ళు ఎవరు ఎత్తపోయారు, మీరు చూసారా, మీరు ఎత్తుకున్నారా ఎవరన్నా అని అడుగుతుంది. దాసోళ్ళు నాకు తెలియదమ్మా అని అంటారు. మరి నా చెల్లి వచ్చిందా? నువ్వు ఉన్నప్పుడు వచ్చారు, వచ్చి పిల్లగాళ్ళని ఎత్తుకుంది, ఆట ఆడిచ్చింది, పోయింది. మాకు తెలియదమ్మా, మేము చూడలేదు, మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము, పిల్లగాళ్ళ గురించి మాకు తెలియదు అలా అంటే అప్పుడు నా చెల్లిని తీసుకెళ్ళిందేమో, మీ ఇద్దరు వెళ్ళి నా చెల్లి దగ్గర ఉన్నారో చూసి రాపోండి అని దాసోళ్ళని పంపిస్తుంది. చెల్లి మాడ మీదకి అక్క బూనాచారి. దాసికన్యలిద్దరూ బూనాచారి చెప్పినట్టు వాళ్ళ చెల్లి మేడ మీదకి వెళ్ళి అడుగుతారు. అమ్మా మీ అక్క పిల్లగాళ్ళని మీరు తీసుకొచ్చారా? బూనాచారి 2 మగ పిల్లగాళ్ళని అని అంటే, నాకేం తెలుసు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో, మీరుండగానే నేను వచ్చింది, నాకు తెలియదు వాళ్ళ పిల్లగాళ్ళని ఏం చేశారు, ఎలా చేశారు, ఎక్కడేం చేశారు, ఆ పిల్లగాళ్ళని తీసుకురండి, నాకు తెలియదు అని అంటుంది. అప్పుడు అమ్మ పిల్లగాళ్ళు తెలియదంట మీ చెల్లెకు కూడా అని అంటారు బూనాచారితో. దాసకన్యలు తిరిగి వచ్చి అమ్మ బూనాచారమ్మ తల్లి, మీ చెల్లెలు మేడలో లేరమ్మ పిల్లలు అని చెప్పగానే రొమ్ములు గుబుబెల్లమని నా పిల్లలు లేరా అని తప్పి పడిపోతుంది. ఏడిసి స్పృహ తప్పి పడిపోతుంది. ఈ మందలిచ్చే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు, తినలేదా అని అడిగే వాళ్ళు లేరు. కొన్ని రోజులు కొన్ని నెలలు వేడిసింది. అన్నం తిన్నా స్నానం చేసినా ఏం చేసినా కూడా నా పిల్లలు నాకు కావాలని ఒకటే ఏడుపు. ఎంత చేసినా కూడా ఆమె పిల్లల కోసమే ఏడ్చేది. దేవుడా ఈ పిల్లలు పుట్టకుండా బాగుంటుంది, నన్ను పెళ్లి చేసుకున్న భర్తకి పిల్లలు లేరని నేను మారు లగ్నం చేసిన, నాకు సుఖం లేదు, సంతోషం లేదు. కట్టుకున్న భర్త ఇల్లు వదిలిపెట్టి, వాకులు వదిలిపెట్టి, దేశాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి ఎటు పోయిందో తెలియదు. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి? 2 మగ పిల్లగాళ్ళని ప్రసాదించినవంటే ఈ పిల్లగాళ్ళని నాకు దూరం చేసినవు తండ్రి, నాకేందయ్యా, ఏమిటి కర్మలు అని నేరు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అలాంటి కష్టం ఏ ఆడదానికి రాకూడదు. ఇటు మొగుడు వల్ల నాకు బాధలే, ఇటు పిల్లల వల్ల బాధలే, ఇటు ఆ చెల్లు వల్ల బాధలే, ఇటు నా తల్లిదండ్రుల వల్ల నాకు బాధలే. పుట్టిన కాలి నుంచి నాకు కాకి శోకం అయిపోయిందని నోరు పెట్టుకొని ఏడుస్తూ ఉంది బూనాచారి. కన్న తల్లి ఏడుపు ఎలా ఉండని, పెంటలో పెట్టిన పిల్లలు గారుమని ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే ఆ పెంట లోపల ఉన్నది పెంటమ్మ తల్లి అంట. పెంటమ్మ తల్లి అయ్యో దీని కడుపు గాలిపోను, దీనికి ఇల్లు గాలిపోను, పిల్లలు లేని బౌతరాలు అక్క పిల్లలని చూడకుండా తీసుకొచ్చి చంపి నా పేడ దుబ్బలో నా కడుపులో పాతి పెట్టింది అయ్యో అని ఆ పిల్లగాన్ని పెంటలో నుంచి బయటకు తీసి మనిషి రూపం ఎత్తి మనిషి లెక్క మారి ఆ పెంటమ్మ తల్లి ఆ పిల్లగాళ్ళకి 2 పాలు పట్టించి ఇలా చేసి అలా చేసి పెద్ద చేసింది. పిల్లగాళ్ళను 12 ఏళ్ళ పిల్లగాళ్ళని చేసింది పెంటమ్మ తల్లి. పెంటమ్మ తల్లి రోజు
అన్నం తినిపిస్తుంది, పాలు తాపిస్తుంది. మళ్ళీ పిల్లగాళ్ళు బజార్లో ఆడుకుంటున్నారు, వీధులలో ఆడుకుంటున్నారు, ఊరంతా తిరుగుతున్నారు, స్కూళ్ళలోకి పోతున్నారు, బళ్ళల్లోకి పోతున్నారు, చదువుకుంటున్నారు, వస్తున్నారు. మళ్ళీ ఆ పెంటలోకే వస్తున్నారు, ఆ పెంటలోనే పండుకుంటున్నారు, ఆ పెంటలోనే తింటున్నారు, ఆ పెంటలోనే పెరుగుతున్నారు. అలా కాపాడుకుంటూ తల్లికి కనపడకుండా, పిన్నాక కనపడకుండా అలా పెద్ద చేసింది పెంటమ్మ తల్లి 12 సంవత్సరాలు. ఆ పిల్లకాయలకి పెంటమ్మ తల్లి కత్తి సాను, కర్ర సాను, రంపపు సాను, గుర్రపు సాను అన్నీ నేర్పించింది. అన్ని విద్యలు నేర్పించింది. భారతం, మహాభారతం, వేదాలు అన్నీ నేర్పించింది. అందరి పిల్లలు ఒక రీతిగా ఉంటే ఆ పిల్లవాళ్ళ వారికి ఒకడు చంద్రుడు రీతిగా, ఒకడు సూర్యుడు రీతిగా ఉన్నాడు. ఇదేంటి అందరి పిల్లగాళ్ళు కూడా ఇదేంటి ఈయన చంద్రుడు రీతిగా ఉండు, ఈయన సూర్యుడు రీతిగా ఉండని అనుకుంటా ఆ పిల్లగాళ్ళతో బడిలల్లా ఊరిలో మొత్తం మంచిగా కలిసికట్టుగా ఉండేవాళ్ళు. పొద్దుగితే పంటలోకి పోయేవాళ్ళు, పొద్దున్నే పోయి తల్లి కడుపులో పండుకునేవాళ్ళు. పెంటమ్మ తల్లి కడుపులో పొద్దున్నే లేచి మళ్ళీ ఆ తల్లి కడుపులో నుంచి వచ్చి ఊరంతా తిరిగి మళ్ళీ బళ్ళకు పోయేవాళ్ళు. అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు కాలమందు ఊళ్ళో పిల్లగాళ్ళందరూ కలిసి బొంగరాలు ఆట ఆడుతుంటే ఆ రాగసెంబి మేడ మీద నుంచి చూస్తూ ఉంది. అయితే ఒకడు చంద్రుడు రీతిగా, ఒకడు సూర్యుడు రీతిగా ఉండవు. అందరూ ఒక తీరుగా ఉంటే ఈ పిల్లగాళ్ళు వారికి ఒక తీరుగా ఉంటారు. ఏంటి ఈ పిల్లగాళ్ళు ఎవరు దాసి, ఎక్కడి నుంచి వచ్చారు ఇల్లు అని అంటే దాసి అంటే వాళ్ళు మీ అక్క పిల్లగాళ్ళు లెక్కనే ఉన్నారు, సేమ్ మీ అక్క పిల్లగాళ్ళేనమ్మా, చూస్తుంటే అర్థం కావట్లేదు అని అంటారు అని అంటది దాసి కన్ని. రాజసింబి అప్పుడు అవును వీళ్ళు మా అక్క పిల్లగాళ్ళే, వీళ్ళు వాళ్ళే, వీళ్ళని ఎన్నిసార్లు చంపినా కూడా బతుకుతున్నారు. ఏం పెట్టు కన్నదే మా అక్క, ఏ రాక్షసుడికి కన్నదే, ఏ మంత్రగాడికి కన్నదే మా అక్క, ఏ మాయగాడికి కన్నదే మా అక్క, వీడు మా బావ పిల్లగాళ్ళు కాదు, నన్ను చంపడానికి, నా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఈ దేశాన్ని ఏలటానికే వచ్చిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళని ఎలా చంపి నా పేడ వదిలించుకోవాలి, వీళ్ళు చేసే ద్రోహానికి నేనేం చేయాలి, నా అక్క ఏ రాక్షసులను చేసిందో, నా అక్క ఏ మంత్రగాడితో ఏ పాపం చేసిందో, ఇలాంటి పిల్లగాళ్ళు పుట్టారు, వీళ్ళని చంపితే కానీ నాకు కసి తీరదు, నా రాజ్యం ఒకవేళ వాళ్ళు నానే తిరిగి వస్తే ఈ దేశం మొత్తం వాళ్ళకే అవుతుంది, రాజ్యం మొత్తం వాళ్ళకే అవుతుంది, నన్ను ఒక గుడ్డబోతురాలుగా చూసి నన్ను ఒక సురకనగా చూస్తారు, ఎలా అయినా చేసి వాళ్ళని చంపాలి దాస్యకన్య అని అంటుంది రాగసెంబి. నేను వీడిని చంపటం మా వల్ల కాదు, ఎలా అయినా చేసి మా అన్నని పిలిపించి మా అన్న చేత చంపించాలి ఈ ఇద్దరు పోరగాల్ని అని అనుకొని ఒక సాకలవాడిని పిలిపించి, ఒరే సాకలవాడ, నువ్వు ఇప్పుడే వెళ్ళి గిరికొండ రాజ్యాన్ని వేలేవాడు గిరిరాజు మా అన్నని మీ చెల్లి రాగసెంబి తీసుకొని రమ్మంది అని చెప్పి ఒక గుర్రాన్ని తీసుకొని రమ్మని చెప్పురా, గుర్రాన్ని రమ్మని చెప్పురా, మీ చెల్లి రాగచెంబి చెప్పిందని చెప్పు అని చెప్తాది రాగచెంబి. సాగలవాడు ఎక్కరాని కొండలు ఎక్కి దిగరాని కొండలు దిక్కుంటా గిరిరాజపట్నాన్ని చేరతాడు. గిరిరాజపట్నాన్ని చేరి గిరిరాజా దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ చెల్లి రాగచెంబిని మిమ్మల్ని రమ్మంటుంది, గుర్రాన్ని తీసుకొని గుర్రాన్ని ఎక్కి రమ్మంటుంది అని చెబుతాడు. అలాగే వస్తున్న పాండి అని చెప్పి గుర్రాన్ని వేసుకొని గుర్రాన్ని తీసుకొని రాగచెంబి దగ్గరికి వస్తాడు అన్న గిరిరాజు. చెల్లి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే రాగచెంబి చెప్పిన మాటలు విని వెంటనే వచ్చాడు గిరిరాజు గుర్రాన్ని తీసుకొని వచ్చి రాగచెంబి దగ్గరికి వస్తాడు. రాగచెంబి దగ్గరికి వస్తే రాగచెంబి కొంచెం అన్నం పెట్టి, అన్నా నాకు ఒక పని, నీకు గుమ్మడికంత బంగారం ఇస్తా, నేను చెప్పింది చేస్తావా? చేస్తూ చెల్లి చెప్పి ఏం చేయాలో చెప్పు, మన అక్కకి 2 మగపిల్లగాళ్ళు పుట్టారు, వాళ్ళిద్దరిని చంపాలి నువ్వు. అమ్మా ఎందుకు చంపటం, దేనికి చంపాలి, ఎందుకు చంపాలి అని చెబితే, వాళ్ళు మన బావకు పుట్టినోళ్ళు కాదు, వాళ్ళు ఎవరికి మంత్రగాడికి మాయగాళ్ళకి పుట్టిన వాళ్ళు ఉంటే నాకు ఆపత వస్తుంది, నేను ఈ రాజ్యానికి రాణిని కాలేను, ఈ దేశాన్ని నేను పరిపాలించలేను, మన బావ వచ్చినా దాన్నే మంచిగా చూసుకుంటాడు, వాళ్ళ పిల్లగాల్ని ఆదరిస్తాడు, నాకు పిల్లలు లేరు, పిల్లలు లేని గుడ్డుబోతురాళ్ళని నన్ను ముద్ర చేస్తాడు, నా కొడుకులు రాజ్యాన్ని వెళ్ళరు, నా కొడుకు దేశాన్ని వెళ్ళరు, నా కొడుకులు ఏది ఉండరు, అంతా వాళ్ళ కొడుకులకే చెందుతుంది, దాని కొడుకులకే చెందుతుంది, ఈ గుమ్మడికి అంత బంగారం తీసుకొని వాళ్ళ కొడుకును చంపు అన్న అని చెప్తుంది.
వాళ్ళు మన బావ కొడుకులు కాదా? అలా అయితే వాళ్ళు మన చెల్లి అక్క కొడుకులైనా ఏం కాదు, కానీ వాళ్ళు మన బావ కొడుకులు కాదా? మన బావ కొడుకులు కానోళ్ళు ఈ దేశాన్ని వెళ్తానికి వీలు లేదు, రాజ్యాన్ని వెళ్తానికి వీలు లేదు. వాళ్ళని ఇప్పుడే కత్తికి ముక్కలు ముక్కలుగా తంటలు చేసి పారేస్తా. ఇప్పుడే నేను అక్క భవనానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు. అక్క దగ్గరికి వచ్చి, అక్క బూనాంచారి, నీకు 2 మగపిల్లగాళ్ళు పుట్టారంటగానే నాకు చెప్పలేదు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అని అడుగుతాడు బూనాంచారిని. ఆ మేనల్లు ఎక్కడున్నారు అక్క, తొందరగా చూడాలి, వాళ్ళ నాన్న తొందరగా తీసుకొని రమ్మని చెప్పిండు బావ వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళకి ఇలు విద్యలు నేర్పిస్తాడంట అక్క. బావ ఎక్కడున్నారు తమ్ముడు, ఏడవండు అక్క. బావ 7 సముద్రాల అవతల శివాలయంలో పూజలు చేసుకుంటూ ఉన్నాడు అక్క. అవునా? తమ్ముడు మాటలు విన్నా అక్క, అయ్యో నేను ఈరోజే నా పిల్లలు నాకు కలిశారే, నువ్వు రాకముందే నాకు కలిశారు తమ్ముడు. పెంటలో పుట్టి పెంటలో పెరిగి పెంటలోనే ఉంటున్నారంట. ఈరోజే నా ఊడికి వచ్చారు. ఇంతలోనే నువ్వు బావ నన్ను తీసుకురమ్మన్నారని నువ్వు వచ్చినవు తమ్ముడు అని వేడుచుకుంటా, తమ్ముడు పిల్లలు ఎక్కడే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు అని చెప్పి అంటుంది. ఇన్ని రోజులు నీకు పిల్లల గురించి తెలియదా? మరి పిల్లలు ఎక్కడ ఉంటున్నారు అక్క ఇన్ని రోజుల నుంచి? తమ్ముడు నాకు తెలియదురా, పెంటలోనే ఈ రోజే కలిశారు నాకు ఉదయం. వాళ్ళు పెంటలో తింటున్నారంట, పెంటలో పెరుగుతున్నారంట, పెంటలోనే ఉంటున్నారంట. 12 సంవత్సరాలు అవుతుంది తమ్ముడు నేను వాళ్ళని చూడక. ఈ రోజే చూసిన తమ్ముడు, వాళ్ళన నేను చూడలే తమ్ముడు, నాకు తెలియదు తమ్ముడు. నువ్వు ఇంతలోనే వచ్చి బావ తీసుకురమ్మంటున్నారని నువ్వు వచ్చావు తమ్ముడు. నాకు ఇవాళ పొద్దున్నే కొలిసారురా, కలిసి మొత్తం చెప్పారురా. నాకు తెలివి వాళ్ళకి ఇలా విద్యలు వచ్చు, అన్నీ వచ్చు. ఆ పిల్లగాళ్ళని బావ తీసుకురమ్మంటున్నారని నువ్వు అంటున్నావు. నేను పంపిక తప్పదు తమ్ముడు, పంపిస్తాను ఆగు అని చెప్పి అంటుంది. పిల్లలిద్దరిని పిలిచి, అయ్యా మీ నాన్నగారు మిమ్మల్ని రమ్మన్నారంట, ఇలా విద్యలను నేర్పిస్తారంట. మీరు పుట్టినప్పుడు 2 గుర్రాలు పుట్టాయి, ఒక గుర్రాన్ని తీసుకోండి. మీరు పుట్టినప్పుడు 2 కుక్క పిల్లలు మగ పిల్లలు పుట్టాయి, వీటి పేరు ఢిల్లీ సుల్తాన్. ఒక కుక్కని తీసుకోండి. పుట్టినప్పుడు 2 పిల్లికోన్లు పుట్టాయి, వాటి పేరు అచ్చి బుచ్చి. వాటిని తీసుకొని వెళ్ళండి కొడుకులారా, మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా విద్యలు నేర్చుకోండి అని చెప్పి పంపిస్తుంది కన్న తల్లి.